తెలంగాణ 2025 పీజీ సెట్ కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ మనకు డేట్స్ అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో మీకు కౌన్సిలింగ్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైతే ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, పీజీ సెట్ ద్వారా కావచ్చు, గేట్ అండ్ జీప్యాడ్ ద్వారా మీకు ఒకటే వెబ్సైట్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, గేట్ ద్వారా, జీప్యాడ్ ద్వారా, పీజీ సెట్ ద్వారా. సో మీకు ఎందులో అయితే మంచి ర్యాంక్ వచ్చిందో దాని ద్వారా మీరు అయితే అప్లై చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. సో దానికి మెసేజ్ చేయండి. సో మీకు కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు అవి ఉన్నా మీకు సపరేట్ అమౌంట్ తీసుకొని ఆ కంప్లీట్ ప్రాసెస్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు వాట్సాప్ కి మెసేజ్ చేయండి. సో అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, నార్మల్ డౌట్స్ కావచ్చు మీరు కింద కమెంట్ సెక్షన్ లోనే మెన్షన్ చేయండి, డైరెక్ట్ మెసేజ్ అయితే చేయకండి. సో ఫస్ట్ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి రేపు రిలీజ్ అవుతుంది. సో సేమ్ పీజీ సెట్ వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. సో 26th జూలై రోజు ఈవినింగ్ వరకు ఎనీ టైం అప్డేట్ చేస్తారు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఫాస్ట్ గా అప్డేట్ చేస్తే కంప్లీట్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి పెట్టాను. సో నోటిఫికేషన్ రేపు వస్తుంది 26th ఈవినింగ్ వరకు. సో ఇక్కడ మనకు అఫీషియల్ గా వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. సో దానికి సంబంధించిన డేట్స్ వచ్చేసి 1 ఆగస్ట్. సో 1 ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ అంటే ఒక 9 days ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఏవైతే సర్టిఫికేట్ లేవో తొందరగా వెళ్ళి ఆ ఇమేజెస్ అన్న మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి అప్లోడ్ చేయడానికి. సో 9 days ఛాన్స్. సో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కి సపరేట్ డేట్స్ ఇస్తారు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 11th, 12th డేట్ ఆగస్ట్. సో ఆ 2 days లో మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్ అన్ని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ కి మీకు ర్యాంక్ కేటగిరీ ఆధారంగా సీట్ అలాట్మెంట్ వచ్చేసి 16th ఆగస్ట్ రోజు అదే వెబ్సైట్ లో phase 1 సీట్ అలాట్మెంట్ అని ఇస్తారు. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఏ కాలేజీలో వచ్చింది, ఎంత ఫీజు పే చేయాలి అది. సో సీట్ అలాట్మెంట్ తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. అంటే మీ ఫస్ట్ సెమిస్టర్ ఫీ అమౌంట్ మీరు ఆన్లైన్ లో పే చేసుకోవాలి. సో ఫీజు రియంబర్స్మెంట్ డీటెయిల్స్ కావచ్చు అవన్నీ సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఇదే వీడియోలో అటాచ్ చేసి పెడతాను. సో ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మీకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, స్టైపెండ్ ఎంత వస్తుంది, మీరు ఎంత ఫీ పే చేయాలి అన్ని డీటెయిల్ గా వీడియో వేసాను, ఆ వీడియో చూడొచ్చు. సో నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా వెళ్ళాలి 18th to 21 అని ఇక్కడ ఇచ్చారు. రేపు అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా డేట్స్ చేంజ్ అయినా అందులో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఫైనల్ అండి. సో రేపు రాగానే ఫ్రెష్ గా మనం నోటిఫికేషన్ లో ఉన్న డేట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. సో ఇవి మనకు ఈ రోజు అప్డేట్ పీజీ సెట్ కి సంబంధించినవి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో సర్టిఫికెట్స్ అయితే అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ అన్ని చెప్తాను. ఎవరికైతే ఉన్నాయో అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి, లేని వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకోండి. సో ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు పీజీ సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్ కావాలి మీకు. సో దాంట్లో ఎంత ర్యాంక్ వచ్చింది అవి ఉంటాయి మీకు డీటెయిల్స్. అండ్ గేట్ జీప్యాడ్ వాళ్ళకు మీకు స్కోర్ కార్డు. సో మీకు ఎందులో అయితే మంచి బెటర్ స్కోర్ వచ్చిందో అది యూజ్ చేసుకోండి. 2025 2024 2023 మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కి మీకు సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, సెమ్ మెమోస్ కావచ్చు అన్ని ఉంటాయి. సో అవన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఎవరికైతే సిఎంఎం, పీసీ అవి ఉంటాయో మీకు సెమిస్టర్ మెమోస్ తో పని లేదు. సపోజ్ ఎవరికైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో అంటే ఇప్పుడు 8th సెమిస్టర్ వాళ్ళు ఫార్మసీ కావచ్చు అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, సో మీకు సిఎంఎం కావచ్చు, బోనాఫైడ్స్, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఇవ్వరు. ఎందుకంటే కొంతమందికి 8th సెమిస్టర్ ఎగ్జామ్స్ కాకపోవచ్చు, రిజల్ట్స్ రాకపోవచ్చు. సో కొంచెం టైం పట్టదు. సో అలాంటి స్టూడెంట్స్ కి 8th సెమిస్టర్ మెమోస్ కావాలి పక్క. 8th సెమిస్టర్ మెమోస్ ఉంటేనే మీకు phase 1 లో వెబ్ ఆప్షన్స్ కావచ్చు రిజిస్ట్రేషన్ సక్సెస్ చేయడానికి. అంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళు చెక్ చేస్తారు. సో 8th సెమిస్టర్ మెమోస్ అయితే పక్కా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్, నెక్స్ట్ 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో, నెక్స్ట్ బోనాఫైడ్స్ 9th క్లాస్ టు అప్ టు బీటెక్ వరకు మీకు బోనాఫైడ్స్ కావాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు రిజర్వేషన్ రావాలంటే 2014 2 June 2014 తర్వాత ఎప్పటిదన్నా ఓకే, 15, 16, 17 అప్ టు 25 year వరకు ఏదన్నా ఓకే. బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ ఉన్న సర్టిఫికేట్ అయితే నాట్ వ్యాలిడ్ అండి. సో తొందరగా వెళ్ళి మీరు మీ సేవలు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్కమ్ కూడా 2025 ఉండాలి. సో ఇన్కమ్ మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో అప్లోడ్ చేస్తేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. ఇవ్వకపోతే మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అంటూ రాదు, మొత్తం ఫీ పే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్ వాళ్ళు మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ మీకు మీ సేవలో వెళ్తే మీకు ఇచ్చేస్తారు. సో 9th పాయింట్ వచ్చేసి టీసీ.
సో టీసీ అయితే కౌన్సిలింగ్ లో అంత మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఆల్రెడీ కోర్స్ అయిపోయిన వాళ్ళకు మీరు టీసీ అయితే తెచ్చుకొని మీరు అప్లోడ్ చేయాలి. సో 10th వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. సో ఎవరైతే ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మీకు మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే లైక్ క్రిస్టియన్ కాకపోతే మీకు ముస్లిం అని మైనారిటీ స్టేటస్ కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఓకే. సపోజ్ మీ దగ్గర లేకపోతే 10th క్లాస్ టీసీ, అంటే మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి మీరు టీసీ తీసుకోండి. సపోజ్ టీసీ లేకపోతే అక్కడ ప్రిన్సిపల్ సార్ తోని మీ యొక్క పేరు మీద మీరు ఈ ముస్లిం కమ్యూనిటీ లేదంటే క్రిస్టియన్ కమ్యూనిటీ, సో మీరు మైనారిటీ కింద వస్తారని ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసమే. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 2025 ఉండాలి. అండ్ గేట్ జీపాట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీకు స్టైపెండ్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తోని అంత ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. పీజీ సెట్ ద్వారా వెళ్లే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 2025 ఉండాలి ఫీజు రియంబర్స్మెంట్ కోసం. ఎవరికైతే ఫాదర్ ఇన్కమ్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు అలాంటి క్యాండిడేట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో టోటల్ అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో రేపు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తే డీటెయిల్ గా వీడియో చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది, సో అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.